హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ వంటకం ఏంటంటే చికెన్ లెగ్స్ ఫ్రై అనమాట. హోటల్ స్టైల్‌లో కంటే కూడా మన ఇంట్లో చేసుకుంటే చాలా రుచిగా, చాలా ఆరోగ్యం కూడా చాలా బావుంటుంది. మీరందరూ ట్రై చేయండి. దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము. మంచిగా చికెన్ లెగ్స్‌ని సెపరేట్‌గా తెచ్చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకొని ఇంకా కొంచెం పెరుగుని యాడ్ చేసుకొని చక్కగా మన ఇంట్లో ఉండే గరం మసాలాని అలాగే కొంచెం ధనియా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని, అలాగే కొంచెం బ్రెడ్ క్రమ్స్‌ని కూడా యాడ్ చేసుకొని, అలాగే చికెన్ 65 అనే మసాలా మనకి బయట దొరుకుతుంది. దాన్ని యాడ్ చేస్తే మనకి హోటల్ స్టైల్ వస్తుందనమాట. దాన్ని కూడా మనం చక్కగా కొంచెం యాడ్ చేసుకొని, ఇందులోనే కొంచెం బియ్యపు పిండి, కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఒక లెమన్‌ని తీసుకొని చక్కగా దానికి పీసెస్ అన్నింటికి కూడా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. మంచి పీసెస్‌కి మంచిగా మిక్స్ చేసిన తర్వాత నేను కలర్ కోసం అయితే కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను. కలర్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇలా చక్కగా మసాలాని అన్నింటిని కూడా చక్కగా కలిపేసి అలాగే నేను 2 ఎగ్స్ కూడా ఏసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మనం ఎగ్స్ ఏయటం వల్ల ఏంటంటే మసాలా అంతా కూడా ఆ పీసెస్‌కి చక్కగా పట్టుకుంటుందనమాట. అప్పుడు మనకి టేస్ట్ చాలా బావుంటుంది. లేకపోతే మీ మసాలా అంతా విడిపోయే ఛాన్సెస్ ఉందనమాట. అందుకని కంపల్సరీ ఎగ్స్‌ని యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా ఆహ్, ఇలా ఇలా చక్కగా నానబెట్టిన తర్వాత అర్ధగంట సేపు మసాలా అంతా కూడా పీసెస్‌కి పట్టుకుంటుంది కదా! ఇప్పుడు మనము ఆయిల్‌ని వేడి చేసి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. డీప్ ఫ్రై చేసుకొని ఫస్ట్ ఆయిల్ ఎక్కువగా హీట్ అయిన తర్వాత సిమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒకటేసారి ఆయిల్‌లో వేసేస్తే లోపల ఉడకకుండా బయట మాత్రమే ఉడుకుతుంది. అందుకని మనం సిమ్‌లో ఉడికించుకోవడం బెటరు. ఇలా చక్కగా లెగ్ పీసెస్ అన్నింటిని ఆయిల్‌లో వేసి చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, ఎంత బావుందో. హోటల్‌లో ఇంతకంటే బావుంటుందా? మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మనం అన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టే బదులు ఇలా చక్కగా అప్పటికప్పుడు చేసుకొని తింటే మనకి హెల్తీ అండ్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత బావుందో. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చిని కూడా మనము ఆ నూనెలోనే వేయించి దీనిపైన వేసేసుకుంటే ఇంకా చాలా స్పైసీగా కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ఏం చేశారు ఈరోజు సండే రోజు? మీరేం చేశారో మాకు తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.